సరే, మేము చేస్తున్న ఈ ఫెయిలియర్ ని కాసేపు పక్కన పెట్టి కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వడానికి, ఒక సక్సెస్ మీట్ చేస్తున్నాము అని అనుకోవడానికి ఒక చిన్న గేమ్ ప్లాన్ చేస్తాం మేడం. సో మేడం ఏమంటారు ఈ బిస్కెట్ గేమ్ గురించి? నార్మల్ గా చాలా ఈజీగా, చాలా క్యాజువల్ గా, ఇంకా చెప్పాలంటే ఎవరినైనా వెటకారంగా చెప్తారు బిస్కెట్ వేసాడు అనేసి. కానీ బిస్కెట్ ని కరెక్ట్ గా నోట్లో వేయడం అంత ఈజీ కాదమ్మా. అది నేర్పడానికే ఇప్పుడు ఈ గేమ్ పెట్టాము. అయ్యయ్యో. సో ఇక్కడ గేమ్ ప్లేయర్ వస్తారు. వాళ్ళకి గేమ్ ఏంటంటే ఆ బిస్కెట్ ని వాళ్ళకి మొహం మీద పెడతాము. ఆ మొహం మీద పెట్టిన బిస్కెట్ ని కింద పడకుండా, చేతితో టచ్ చేయకుండా నోటికి తీసుకొచ్చి తినాలి. అది ఎవరు ఫస్ట్ తింటారో వాళ్ళు. అమ్మాయి అయితే అబ్బాయికి టాస్క్ ఇవ్వాలి, అబ్బాయి అయితే అమ్మాయితో డాన్స్ చేయొచ్చు. అయితే మనకు డెమో చేసి చూపించడానికి రష్మి గారు ఇప్పుడు రంగంలోకి దిగుతున్నారు. కాకపోతే ఇందులో చిన్న లాజిక్ మిస్ అయింది. మొత్తం మేకప్ అంతా బిస్కెట్ గా అంటుకుంది. ఇంత చక్కగా డెమోని దగ్గర నుంచి చూసి ఇది ఎలా తినాలో నేర్చుకున్నారు కాబట్టి నరేష్ గారు రండి. ఇటు పక్క నుంచి అంజలి గారు రండి. మేము మంచోళ్ళు కాబట్టి మేము క్రీమ్ బిస్కెట్లు ఇవ్వట్లేదు, డ్రై బిస్కెట్లు ఇస్తున్నాము. ఆ క్రీమ్ ఫేస్ కొందలే అమ్మాయికి, అంజలికి. రెడీ 3, 2, 1. నరేష్ ఫేస్ చిన్నది, ఫాస్ట్ గా వచ్చేది. కమాన్ నరేష్, కమాన్ కమాన్ కమాన్. ఈ బిస్కెట్ బోడుప్పులు ఈఎంఐ అనుకో, ఇల్లుది దగ్గరకు వచ్చింది. నరేష్ సెకండ్ ఛాన్స్ ఒప్పుకోం కాబట్టి మీరిద్దరూ ఫెయిల్. మళ్ళీ ఈ గేమ్ ఆడడానికి ఇమ్ము, అంశు. ఏమో కమ్, అంశు కమ్. అరే హెడ్ అన్నాము, ఎక్కడి నుంచి ఇక్కడ స్టార్ట్ చేయాలి? నిజంగా అది అడ్వాంటేజ్ తెలుసా, నువ్వు ఎక్కడ పెట్టినా జారుకుంటూ వస్తుంది. 3, 2, 1 జార్మిటయ్యా గో. డిస్టర్బ్ చేయొద్దు ఎవరు వాళ్ళని. అంశు లంచ్ కూడా చేయలేకపోతే చేసేస్తుంది ఖచ్చితంగా. యూఆర్ ఆల్మోస్ట్ దేర్. ఫేస్ మాత్రం తిప్పండి కొంచెం కొంచెం. ఆల్మోస్ట్ దేర్. అమ్మ నా ముఖం కొంచెం గుండ్రాయిలాగా ఉండేసరికి జారిపోయిందమ్మా, ప్లీజ్. పర్వాలేదు నాన్న, ఇప్పుడు ఏముంది, అంశు ఒక టాస్క్ ఇస్తది. సరే మేడం, ఒక్క ట్రైల్ ఇద్దాము. మీరు అడుగుతున్నారు కాబట్టి మనం ఇమ్ముకు ఒక ఛాన్స్ ఇద్దాం. ఇది ఎందుకు ఇంకోసారి అంటానంటే ఎక్కడో మేము ఇమ్ము మొహానికి న్యాయం చేయలేదు అనిపిస్తుంది. ఇమ్ము మొహానికి ఆ దేవుడే న్యాయం చేయలేదమ్మా, మనమేం చేయలేము. చూద్దాం చూద్దాం. రెడీ? చూ. ఇమ్ము, ఆ బిస్కెట్ నీ టీమ్ లో వర్ష అనుకో, తినేయ్. ఇమ్ము కరెక్ట్ గా వస్తున్నారు. ఇంకొంచెం. అది ఎక్కడ ఇరుక్కుపోయింది ఆ తవళ్ళ. కిందకి. కాంతారా ఎక్స్ప్రెస్, కాంతారా. వా అంశు గెలిచింది కాబట్టి కమాన్ అంశు టాస్క్. అనుషు ప్లీజ్, ముద్దు పెట్టుకోవటం, హక్ చేసుకోవటం ఎలాంటి వద్దు ప్లీజ్. మా గర్ల్ ఫ్రెండ్ ఒప్పుకోదు. ఏంటి గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉంది, ఇందాకే ఫోన్ లో చూపించాడు. ఉంది నోకరాజు అన్నయ్య నా గర్ల్ ఫ్రెండ్. నేనే వాడికి అన్నైనా గర్ల్ ఫ్రెండ్ అయినా అన్ని నేనే. నేను అప్పుడే అనుకున్నాను రా నువ్వు కొంచెం తేడాగా ఉన్నావని. సరే అంశు, టాస్క్ ఏంటో నిర్ణయించుకున్నారా? ఫైనల్ గా ఒక 10 పుషప్స్ చేయి. అయ్యో అంశు, అది నా వల్ల కాదు అంశు. ఇప్పుడు బిస్కెట్ పెట్టాలి. ఇటు పక్క నుంచి సద్దాం గారు, అటు పక్క నుంచి భావన గారు. 3, 2, 1 గో.
ఏ సదాం చూడు ఆల్మోస్ట్ వచ్చేసారు. ఏ కమాన్ కమాన్ భావన గారు. పుల్ ఇట్ గుడ్ గుడ్. ఇద్దరు గెలిచారు కాబట్టి నో పనిష్మెంట్ ఈదర్ వన్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, గుడ్ ట్రై. నెక్స్ట్ ఇప్పుడు నూకరాజు గారు రండి. అమ్మాయిలు కావ్య గారు. ఈ బిస్కెట్ గనక తినగలిగారంటే నూకరాజు అనే పేరు మార్చి బిస్కెట్ రాజా అని పెట్టేద్దాం. 3, 2, 1 గో. కమాన్ బిస్కెట్ రాజా. సరే నూకరాజు, ఇప్పుడు ప్రీవియస్లీ డిసైడెడ్ అమ్మాయి ఓడిపోతే అమ్మాయితో డాన్స్ చేయాలి. సో ఇప్పుడు మీరు 3 సార్లు క్యావ్యాని ఇక్కడి నుంచి ఎత్తి అమ్మగారి దగ్గర వరకు తీసుకొని వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ తీసుకొని రావాలి. రష్మి గారు, మీకు తెలియని విషయం ఒకటి ఉంది. ఆవిడతో డాన్స్ చెయ్యాలనే రాజు గెలిచారు. డిస్కషన్ వద్దు, మ్యూజిక్ పెట్టేసేయండి. వాడు కొడుకు కాదమ్మా, దొంగ. మీ కొడుకులకి ఒక్కరు సరిపోవట్లేదు మేడం. పెద్ద కొడుకు చెప్పు. ఒక్క నిమిషం, కొడుకులు అని కలుపుతున్నావేంటి? అవునమ్మా, ఆ పోయిన కూడా మామూలు కొడుకు కాదు, వాడు పెద్ద దొంగ. ఎవరైనా నా సిద్ధు బేబీని ఏమైనా చెప్పారా చంపుతా. సిద్ధు కాదు, జల్లికట్టులో ఉన్న ఎద్దు. నువ్వు ఎద్దు, నువ్వు బర్రె. చూసావా, పెద్ద కొడుకు కోసం చిన్న కొడుకుని తంతరావు కదమ్మా నువ్వు. మా అన్నయ్య అంటారా? బయటికి పోరా. ఏ అక్కడ నేనున్నప్పుడు ఇక్కడ నుంచి అక్కడ తీసుకొచ్చావు. ఇప్పుడు ఇక్కడ నేనున్నాను, అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చావు. ఎక్కడికైనా తీసుకొద్దా? రాజు అక్కడ జాగ్రత్త. అమ్మా, వాడిని ఎత్తుకుపోమని చెప్పి జాగ్రత్తలు చెప్తున్నావు అమ్మా. వాడికి ఆ మాత్రం తెలియదు అమ్మ, కాళ్ళు తడతాయని. సరే ఇప్పుడు ఏంటంటే ఇమ్ముది, నాకు ఇలాంటి ఆపర్చునిటీ దొరకలేదు. వద్దమ్మా, నీ 2 కొడుకులు లాంటి కొడుకు కాదు ఈ కొడుకు. రామ్మా రా రా రా. ఆహా, ఇది మీ అమ్మ కొడుకుల ఆట. ఓహో, ఇప్పుడు ఏమంటది? నేను ఎక్కడున్నా కదా దాన్ని ఎత్తుకొని అక్కడికి రా అంటది. అమ్మ ఎక్కడుంటే అక్కడ ఎత్తుకుంటురా. కొడుకు ఏం కావాలో మీకు బాగా తెలుసమ్మా. సరే ఇంద్రజ గారు, కొడుకు ఇక్కడ ఉన్నారు, మరి మీరు కూడా రావాలి కదా. వస్తా, నా కొడుకుల కోసం నేను ఎంత దూరమైనా వస్తా. రండి రండి రండి. అమ్మ వచ్చింది కాబట్టి అమ్మ కూడా బిస్కెట్ పెట్టాలి. నాకు రాదురా. పెట్టమ్మా, ఆడ పెట్టి పెద్ద కొడుకుని తెలుసుకో, వచ్చి నోట్లో పడిపోద్ది. నా 3వ కొడుకు కోసం నేను ఈ టాస్క్ చేస్తా. బేసిక్ గా మీరు 3వ కొడుకుని కనే టాస్క్ చేశారు. సో ఇంద్రజ గారు కోసం బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మేడం ఇప్పుడు ఈ బిస్కెట్ టాస్ చేయబోతున్నారు. 3, 2, 1 గో. అటు అటు అమ్మా. నొక్కు నొక్కు. జస్ట్ మిస్. అయ్యో, చిన్న కొడక ఇమ్మానుయేలా. పడిపోయావా నా కొడుక, నా కొడుక, చిన్న కొడుక, ఓ కొడుక. నెత్తి మీద ఈలోలే పట్టగుండు వేసుకొని చండాలంగున్నావు. బాగా బరిసున్నావు. జస్ట్ మిస్ బట్ వెల్ ట్రైడ్ మ్యామ్. సో ఇంద్రజ మ్యామ్,
ఈ బిస్కెట్ గేమ్ ఎలా అనిపించింది? చాలా చాలా బాగా అనిపించింది. చిన్న పిల్లలాట చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఇంద్రజ గారు ఫర్ పార్టిసిపేటింగ్. అండ్ ఇక్కడ ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్.